Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. గతంలో ఓ సభలో మీరు ప్రసంగిస్తూ వాత్స్యాయన కామసూత్రాలు ఏది హైందవ ధర్మానికి అనుసంధానంగా ఉన్న వాత్స్యాయన కామసూత్రాలు 80% వరకు వాస్తవాలే అని మీరు అన్నారు. అది కొంచెం విశ్లేషిస్తారా? వాత్స్యాయన కామసూత్రాలు నిజంగా 80% తక్కిన 20% చూసారా, దాంట్లో మందులు ఆయన మందులు చెప్పాడు. ఇది తీసుకో, ఈ పురి, ఇది ఈ కొమ్ము బాగుంటుంది, లేకపోతే ఆ మురికి బాగుంటుంది చెప్పాడు. అవన్నీ అవసరం. అలాగే హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన కొన్ని, కానీ చాలా బాగా చెప్పాడండి. వాత్స్యాయన మాత్రం నిజంగా మునీశ్వరుడికి ఇంత సెక్స్ గురించి ఎలా తెలుసు అని అంటారు. నాకు మొట్టమొదటి అనిపించింది, మునీశ్వరుడికి సెక్స్ గురించి తెలియడం ఏమిటి, ఎక్కడ తినే ముని అంటే ఏం లేదు. మనం ఎట్లయితే పండితులు ప్రొఫెసర్ ఎలా అంటున్నామో, ముని అనేవాడు కూడా ప్రొఫెసరే, ఆచార్యుడు. ముని అనేవాడు ప్రొఫెసర్. అంతేగా మనకు మునీశ్వరుడు అంటే గడ్డాలు మీసాడు, చెట్టు కింద ఏదో తపస్సు చేసేవాడు అనుకుంటాం మనం. వీళ్ళందరూ ఆచార్యులు. ముని అనేవాళ్ళు ఆచార్యులు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు అంచేత ఆయన ఆ రంగంలో చాలా కృషి చేసి సైకాలజీని ఎంత గొప్ప చెప్పండి, సెక్స్ సైకాలజీని, సెక్షువల్ ప్రాబ్లమ్స్ని అసలు అంటే దాంట్లో కొన్ని ఎలా ఉన్నా కూడా ఆయన ఆ రోజులో ఉంటే సామాజిక స్థితిని కూడా చూసుకోవచ్చు. ఒక స్నేహితుడి చెల్లెల్ని ఎలాగా మనం క్యాప్చర్ చేయాలి, స్నేహితుని భార్యని ఎలా మనం క్యాప్చర్ చేయాలి, అలాగే గురువు గారి భార్యని ఎలా క్యాప్చర్ చేయాలి, ఇవి కూడా ఉన్నాయి వాత్స్యాయన కామసూత్రాలు. గురువు గారి భార్యను కూడా మనం అనుభవించాలి, దానికి సూత్రాలని నేను ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కొద్దిగా పక్కన పెడితే అంటే అది ఆనాటి సామాజిక వ్యవస్థ అనుకోవాలి. మనం ఆ రోజుల్లో ఉండుండొచ్చు, అలాగా ఉండుండొచ్చు. కానీ చాలా బాధ్యపడి, కానీ కొన్ని వరకు మాత్రం ఈ సెకండ్ 20% మాత్రం మీరు చదువుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. అంటే అప్పుడు ఆలోచన ధోరణి, అప్పుడు ఉన్న ఆలోచన ధోరణిలో వాళ్ళు చేశారు. మరి చాలా వరకు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఆలోచించారు. వాళ్ళకి అందరికీ వాళ్ళకి నాలెడ్జ్ అందుబాటులో ఉంది. ఇప్పుడు కూడా పోలికి పెట్టకూడదు. మనం ఎప్పుడు కూడా దేన్ని కూడా అప్పటి దానికి మనం పెట్టు చూడాలి, ఆ యాంగిల్ చూడాలి. ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళు చేశారు, ఆనాటి జ్ఞానం అది. ఇప్పుడు మనం అప్లై చేయకూడదు, వదిలేసారు దాంతో. అంటే అది 80% చెప్పింది అందువల్లమాట. నేను చాలా త్వరగా చేసి వాత్స్యాయన కామసూత్రాలు బాగా చదివాను నేను. చదివి చాలా ఆ యాంగిల్ వాత్స్యాయన దాంట్లో యాంగిల్స్, సెక్స్ భంగిములు ఎంత అసలు జీవన ఒకవేళైతే పెళ్ళైన పెళ్ళి ముందు మన డేటింగ్ అంటాం, ఆ డేటింగు, పెళ్ళైన రోజున ఫస్ట్ నైటు, ఆ రోజు ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఆ రాత్రి ముందు సాయంత్రం వీళ్ళకి తోటలు తిరగాలి, అక్క తిరగాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మొత్తం ఉన్నాయి. మనం ఇవన్నీ ఎంత చక్కగా ఇచ్చాడంటే ఫస్ట్ నైట్ ప్రిపరేషను వాడు ఆయన ఇచ్చేదంటే ఇద్దరి మధ్య మంచి ర్యాపోర్ట్, అనుబంధం కావాలి. ఎప్పుడు మనిషి మధ్య దంపతుల్లో కాసినంటే చక్కని ఒకరి మీద నీకోసం నేను అని ఇద్దరు అనుకోవాలి. ఎప్పటికీ అనుకుంటారు, ఇద్దరు దగ్గర అవుతారు. అలాగే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆ రంగా వస్తుంది. నీకోసం నేను, నువ్వు లేనిదే నేను లేను, నీకోసం నువ్వే నువ్వు నేను ఒకటే. ఆ రంగు అదంతా మీకు వాస్తవికంగా చాలా ఎక్కువ ఉంటాయి. అలానే ఎప్పుడైతే మనం ఆ రంగా ఫీల్ అవుతారో దంపతులు, వాళ్ళల్లో అనుకోకుండాను బ్రెయిన్లోంచి మనం లవ్ హార్మోన్స్ అంటాం, లవ్ హార్మోన్స్ వస్తాయి. ఏంటి వస్తాయి? ఆక్సిటోసిన్ వస్తుంటుంది, తర్వాత డాపమైన్ వస్తుంది, ఎస్ట్రోజన్ వస్తుంది. అవన్నీ చక్కచక్క హార్మోన్స్ మరి బ్రెయిన్లో మంచి, అవి మనిషిని దగ్గర చేస్తాయి. మనిషిలో ఒకసారి అలా ఇష్టంగా అబ్బాయికి అమ్మాయి విషయం అనుకోండి, ఎంత బాగుందో ఒక్కసారి ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, వెంటనే బ్రెయిన్ క్షణాల్లో ఒక మెరుపులాగా వాడి హార్మోన్స్ వచ్చేస్తాయి, న్యూరో హార్మోన్స్ వచ్చేటప్పుడు దగ్గర తీసుకుంటాడు. తీసుకోగానే వాడు ఇంకా ఎక్కువైపోతాయి, ముద్దు పెట్టుకుంటాడు, ఆ ముద్దు పెడుతుంది, ఆ వీసి మొదలు కదా పెట్టేస్తుంది, చాలు వాళ్ళిద్దరు ఒకటే దగ్గర అయిపోతారు. మానసిక ప్రకంపనలు, ఆ ప్రకంపనలు అనేది కూడా మరి ఇలాంటివన్నీ ఇప్పుడైతే మనం చెబుతున్నాం హై అనేది, ఈ న్యూరో హార్మోన్స్ అన్నీ ఉన్నాయి, దీనివల్ల జరుగుతుంది అని మనం చెబుతున్నాం. ఇప్పుడైతే సైన్స్ తేల్చేసింది ఎందుకు ఏంటి అనేది. ఈ ఆక్సిటోసిన్ అనేది ఇద్దరిని మేక్ టుగెదర్, మనిషిని దగ్గర చేస్తుంది. ఈ ఆక్సిటోసిన్ సరిగ్గా ఇష్టం లేదనుకోండి, ఇవి రావు. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళలోనే హార్మోన్స్ ఆ అమ్మాయి మీద మనసు లేదనుకోండి, ఈ హార్మోన్స్ లిబరేట్ అవ్వవు. అబ్బాయి మీద అమ్మాయికి లేదనుకోండి, వారిగా ఎమోషన్ ఉందనుకో రావు. కానీ ఇవన్నీ ఆయన ఎంత బాగా చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు.
నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వాత్సాయన. నిజంగా అందుకని ప్రపంచం మొత్తానికి మన కామసూత్ర వాత్సాయన కామసూత్రాలే బేస్ సెక్స్ విషయంలో. ఓకే, తక్కిన మనం వేరేది మన మొదటి జీవితం కదా, మనకి ఎంత మేరకు పనికి వస్తే తీసుకోవాలంటే. అంతేగాని నేను మీరు మీతో ఒక 2 విషయాలు డిఫర్ అవచ్చు, అంత మాత్రం మీరు నాకు ఎందుకు శత్రువు అవుతారు? అంతే. కరెక్ట్, కరెక్ట్. చాలా తప్పు. పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ చూడాలి కానీ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ చూడకూడదు. పాయింట్ ఆఫ్ పక్కన పెట్టండి. ఇప్పుడు జరిగేదంతా పొలిటీషియన్స్, మతవాదులు, కులవాదులు, వీళ్ళందరూ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ చూసి మనుషులు దూరం చేస్తున్నారు. పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ చూసుకోవాలి, సానుకూల కోణాన్ని చూడాలి. మా నాన్నగారు చెప్పింది అదే, నాస్తికత్వం చెప్పేదే, పాజిటివ్ నా చెప్పేది అదే. ఎదుటి వాళ్ళ నాన్నగారిని అందరికీ ఆహారం విషయంలో నాన్నగారికి ఉద్యమం పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచమని ఇలా చేసి నాన్నగారు చేశారు. అప్పుడు ఆహార కొరత ఎక్కువ ఉండేది. పూల మొక్కల బదులు కూరగాయల మీద పెంచండి, పూల మొక్కలకి ఎరువులు వేస్ట్ చేయొద్దు, కూరగాయలు పెట్టండి, పూల మొక్కలకి వాటర్ వేస్ట్ చేయకండి, కూరగాయలు పెంచండి అని చెప్పారు. అప్పుడు కొంతమంది గోరగారు చెప్పేది బాగానే ఉంది కానండి, మాకు రావాలంటే కష్టంగా ఉంటుంది, మీరు నాస్తికులు, మీ ఆస్తికులు, కానీ మీరు చెప్పేది చాలా బాగుందంటే నాగరినారు. మనందరం అందరికీ ఆహారం కావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆహారం, నేను నాస్తికుని కావాలని నేనున్నాను, మీరు హరహర మాదేవ్ అంటూ రండి, మనం ఇవ్వాల్సిన ఏంటి ఆహారం. ఎందుకు మీరు ఆస్తికుని నేనే మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదు, ప్లీజ్ డూ కమ్. దేవుడు నాన్న చెప్పుకుంటారండి, ఇంకోటి చెప్పుకుంటారు రండి, హరహర మాదేవ్ అంటూ రండి కావాలంటే. కానీ మన గోల్ ఏంటి? అందరికి ఆహారం. చెప్పారు రండి. అలాగే నాన్నగారు, అందుకని అందరూ అందరికీ వాళ్ళు నాన్నగారు ఇప్పుడు ఉండేవాళ్ళు. అదే ఉద్యమం అంటే. అంతేగాని నేను మడికట్టు కూర్చుంటా, ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మాకు కొంతమంది ఉన్నారు మడికట్టు కూర్చుంటాను అలా ఉంటేనే మంచి అవుతుందంటే ఓకే, దట్ ఈస్ దేర్ యాంగిల్. కానీ పాజిటివ్ ఎథిజం అంటే మంచి కోసం మనుషులందరూ కలిసి పనిచేయాలి. ఆస్తికుడైనా నాస్తికుడు ఈ మనిషేనండి, ఇంకెవడున్నాయండి మనమే. ఇవాళ నాస్తికుడు ఆస్తులు అవుతారు, మీరు ఆస్తులు నాస్తికుడు అవ్వచ్చు, మనుషులు మనమే. అంటే ఇది ఈ ఫ్యాక్ట్ని గుర్తించాలి. ఎక్కడితో ఆస్తులు అందరూ ఎక్కడ మోసపోసి రారు, ఆస్తులు మోసపోసి రారు. పాజిటివిజం అదే అండి. అందుకని ప్రపంచం అంతా కూడా గోరాగారు చెప్పిన పాజిటివిజంని అన్ని దేశాల వాళ్ళు ఎక్కడెక్కడ హేతువాలు ఉన్నారో, రేషనలిస్ట్ ఉన్నారో, నాస్తికులు ఉన్నారో అందరూ గోరాగారు పాజిటివిజం లైక్ చేస్తారు. కరెక్ట్. అది ఎల్లకాలం ఉంటుంది, తప్పకుండా అది ఇంకా పెరుగుతుంది. సమాజానికి మీరు పేరు ఏదైనా పక్కన పెట్టండి, నా పేరుతో వద్దండి, పేరుతో గోలొద్దండి. మనకు కావాల్సింది వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, మానవాలంతా ఒకటే. పేరు కోసం కాదు పాకుండా మనం పేరు వద్దు మనకి. ఈ మంచి భావాలని మనం పెంచుకెళ్దాము. కరెక్ట్. పేరుతో కొట్ల నాన్న పేరుతో గొడవ వద్దు. అసలు మనిషి ఏది మంచి అనుకుంటున్నామో అది చెయ్యాలి. అది గోరగారు, అది మీ అందరం పాటిస్తాం. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఈరోజు మన కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమాన్ని ముగించే ముందు నేను ఒక చిన్న కొటేషన్తో ముగించాలనుకుంటున్నాను. గ్రీకు తత్వవేత్త ప్లేటో ఒక సిద్ధాంతాన్ని చెప్పారు, ఒక సూత్రీకరణ చెప్పారు. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోయినప్పటికీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్న నీ హక్కు కోసం అవసరమైతే ప్రాణమిస్తాను అన్నారు. మనం ఆస్తికులమో నాస్తికులమో, వాస్తవవాదులమో, మిథ్యా ప్రపంచంలో బతుకుతున్నామో, ఏదైనా మనం అందరం మనుషులం. ఇందులో రెండో మాటకు తావే లేదు. ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని మిళితం చేస్తూ సమరం గారు ఒక గొప్ప సూత్రీకరణ వాస్తవవాదం చెప్పారు. ఏదైనా గమనశీలత్వానికి, చలనశీలత్వానికి లోనవుతూ సమాజానికి మేలు చేసే వాదమే గోరా గారు ప్రతిపాదించారని, దాన్ని సమరం గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ నడుస్తుందని, అది వాస్తవాన్నే చెప్పారు వారు. వారి అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళు, ఏకీభవించని వాళ్ళు అందరూ ఈ ఇంటర్వ్యూ చూస్తారని, మరిన్నిసార్లు మనం ఈ కార్యక్రమం ద్వారా సమరం గారిని కలుసుకొని వారి సమరశీలత్వాన్ని కొంచెమైనా మనము ఆపాదించుకుందామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం సార్. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.